చిలకలూరుపేట గుంటూరు ప్రయాణికులకు అష్టకష్టాలు. గంటల తరబడి బస్టాండ్లోనే నిరీక్షణ. బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు. చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులకు ప్రతిరోజు నరకం కనిపిస్తోంది. బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమో లేక బస్సుల కొరతో తెలియదు కానీ నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో లేని బస్సులు స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో సుమారు 75 బస్సులు ఉన్నాయి. ఇందులో 12 చీరాల నుండి నరసరావుపేటకు, మరో 12 బస్సులు గుంటూరుకు తిరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. బస్సుల్లో సుమారు 70% మహిళలే ఉండటంతో మిగిలిన ప్రయాణికులకు చోటు దొరకడం గగనమవుతోంది. స్టాప్లోని బస్సులు నిండుగా వస్తున్న సర్వీసులు. పై డిపోల నుంచి వచ్చే సూపర్ లగ్జరీ, డీలక్స్, అల్ట్రా డీలక్స్ బస్సులు డిపోలో ఆపకుండా వెళ్లడం లేదా అప్పటికే నిండుగా ఉండటంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. దీనివల్ల పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులపై భారం పెరిగి వాటి కోసం బస్టాండ్కు వెళ్తే కనీసం గంట నుంచి గంటన్నర సమయం వేచి చూడాల్సి వస్తోంది. బస్సు రాకముందే తోపులాటలు. బస్సు రాకముందే ప్రయాణికులు పరుగులు తీయడం, ఎక్కే క్రమంలో తోపులాట్లు చోటు చేసుకోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల దృష్టిలో ఈ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఆర్టీసీ అధికారులు